తులసక్క నమస్కారం. నమస్తే. థ్యాంక్ యూ సో మచ్. సాయిరామే. సాయిరామ్. సాయిరామ్. షిరిడి సాయిబాబా తత్వం దైవాలందరూ ఒక్కటే అంటారు, దైవం ఒక్కడే కదా. సో షిరిడి బాబా తత్వాన్ని తెలుసుకోవాలనే మీ తపన ఎక్కడ బయలుదేరిందాక? దెయ్యం మనమే, దైవం అన్నదే మనమే, దెయ్యం మనమే. ఈ వెతుకులాటే షిరిడి సాయవని, తిరుపతి వెంకన్నవని, ఎవరన్నీ సాయి అల్లావని, ఎవరైనా ఈ వెతుకులాటే. నేను అన్నిటికీ సాయి చేరుస్తానని లాస్ట్ టైం నీకు చెప్పాను. ఎందుకు అంటే హూ ఇస్ దిస్ అన్న జర్నీలోనే హూ ఇస్ దిస్ అని కనిపెడతాం. అవును. సో తత్వం ఇవన్నీ పక్కన పెడితే తాతయ్య అన్నారు, నువ్వు చాలా నార్మల్ ఉమెన్ లాగా ఉంటావు, మామూలు డ్రెస్సింగ్ అంతా, బట్ యూ విల్ టెల్ బ్యూటిఫుల్ థింగ్స్ అనేవారు. దట్స్ హ్యాపెనింగ్ ఫర్ ద లాస్ట్ 18 years నౌ. ఇంకా తేజస్సు 18 ఏళ్ల నుంచి మీకు ఇలా మొదలైంది? ఆల్రెడీ ఇంకా ముందు నుంచే ఉంది, ఆల్రెడీ చేస్తూనే ఉన్నాను. ఈ కెమెరాల ముందు ఇప్పుడు చూస్తున్నాను. నెవర్ డిడ్ ఇట్ ఫర్ ఇది. అసలు తాతయ్య పరిచయం లేని వారు చాలా మంది ఉన్నారు కాబట్టి తాతయ్య ఏం చేసేవారు? తాతయ్య యాక్చువల్లీ రమణ మహర్షి గారు వాళ్ళ జనరేషన్స్లో ఉండి, తాతయ్యకి 8 years. తాత ఆయన డిస్కోర్సెస్ వినేవారు. తాతయ్య ఆయన అసలు పేరు డాక్టరేట్ అన్నది మేడం ఇందిరాగాంధీ గారు ఇచ్చారు. ముత్తు వెంకటరామన్ తాతయ్య పేరు. సో వారు శుద్ధ, ఐ డి నాట్ వాంట్ టు టెల్ ఎనీ క్యాస్ట్ క్రీడ్, అవి లేవు మా ఇద్దరికి. సో అది సాయి కూడా అదే, షిరిడి సాయి అది. ఆయన ఏమన్నాడు, నేనేంట నువ్వు కనిపెట్టన్నాడు. ఎందుకన్నాడు? ఎందుకంటే ఆయన తెలుసు ఆల్రెడీ. అవును. ఇలాగ వీళ్ళు ఇవన్నీ పట్టుకొచ్చేస్తున్నారు లోపలికి, అనవసరమైనన్ని, అవసరమైనన్ని వదిలేస్తున్నారు, తోసేస్తున్నారు పక్కకి అని ముందే చాలా తెలివిగా ప్లాన్ చేసిన ఇది అది. సో అందుకని తాతయ్య నాకు ఈ క్రియ అని నేర్పిస్తూ పెద్దగా ఏమీ నేర్పించలేదు, ఇలా టాటాయిస్ లాగా కూర్చుని చెప్పేవారు. తాతయ్య అన్నవారు ముత్తు వెంకటరామన్ అని ఒక సరాసరి ఆర్డినరీ మ్యాన్. ఏమేమి ఉండేవో అన్ని అలవాట్లు ఉండేవి తాతకి. ఓకే, తాత యూస్ టు యాక్చువల్లీ డ్రింక్ ఆల్సో లిక్కర్. తాతయ్య ఒక్కరోజు వన్ ఫైన్ డే తాతయ్య నేను ఇది ముట్టను అనుకున్నారు, ఆ బాటిల్ ముందు పెట్టుకుని తాతయ్య ముట్టలేదు. దట్ ఈస్ మై తాతయ్య. అండ్ అక్కడి నుంచి ఈ అస్ట్రాలజీ అన్నది ఏంటి అని ఇప్పుడు మనకి భాస్కరాచార్య ఉన్నారు, ఆర్యభట్ట గారు ఉన్నారు. ఎంటైర్ వరల్డ్ నాసాయే డిక్లేర్ చేసేసింది, వీళ్ళు కనిపెట్టిన డిస్టెన్సే ఇవాళ సూర్యుడికి భూమికి ఉన్న డిస్టెన్స్ దాదాపు ఒకటే అని చెప్పి అప్పుడే ఈ భారతీయులు కనిపెట్టేశారని చెప్తున్నారు. సో దట్ కేటగిరీకి చెంది తాతయ్య వీళ్ళని ఫాలో అయ్యి ఇది మొత్తం ఓ మోస్త్రానికి దాన్ని పట్టు తీసుకుని దాన్ని జనానికి ఇంకా ఈజీగా చెప్పాలన్నది తాతయ్య సంకల్పం. అది సాధించారు. అది అయిన తర్వాత ఎవరో చాలామంది చెవులకి వెళ్ళి ఇలా ప్రిడిక్షన్స్ మామూలుగానే చెప్తుంటే ఇది మేడం ఇందిరాగాంధీ చెవులకి వెళ్ళింది. ఐ వాంట్ ముత్తు యాజ్ మై స్పిరిచువల్ అడ్వైజర్ అన్నారు. అండ్ తాత వాస్ Madam Indira Gandhi's right hand in spiritual advising. She is the one who gave doctorate to. And Tata becomes Dr. Muthu Venkatraman. And all the devotees or followers, whatever you call, is of Sai Nadudu, named him as Sai Dasa. Sai Dasa. Entire world lo తాతయ్య వెళ్ళి క్యాషువల్గా చెప్పేవారు అన్ని. హీ నెవర్ టోల్డ్ ఇది ఒక పెద్ద ప్రాసెస్. దేవుడు నో, డేలో ఉన్న ఉడుని ఎతుకు అన్నదే దేవుడు అని తాతయ్య నేర్పించారు. కానీ నాకు అంటే ఆశ్చర్యంతో పాటు సంతోషం ఆపుకోలేకపోతున్నాను. మీరు ఇంత క్లారిటీ అండ్ కన్విక్షన్తో ఇది చెప్తున్నారంటే ఎన్ని అనుభవాలు మీకు అయి ఉంటాయని చెప్పి. సో తాతగారితో ముందు మొట్టమొదట మీరు ఈ ఆధ్యాత్మిక అభ్యాసం మొదలుపెట్టిన తర్వాత మీకు ఫస్ట్ హ్యాండ్ ఇది సత్యం అనే సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ ఎప్పుడైంది? మీకు ఏమన్నా గుర్తుందా? తులసే సత్యమే, పుట్టిందే సత్యమే. ఇవన్నీ నియమాలు. ఇప్పుడు 50 పాళ్ళు ఇదిను 20 పాళ్ళు ఇది అలా ఉండదు.
తక్కువ పాళ్లే మంచితనం ఉంటుంది. ఆ తక్కువ పాళ్ళ తులసి ఆల్రెడీ ఉందని ఎప్పుడో నాకు తెలుసు. ఎందుకంటే లేకపోతే నేనెందుకు తాతయ్య దగ్గర కూర్చుని వింటాను ఇవన్నీ. అండ్ ఆ ఇంట్రెస్ట్ నాకు ఎలా కలుగుద్ది? కరెక్ట్ కదా. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ రిలేటెడ్ టు మీ వై, నేను ఎందుకుంటాను అక్కడ? సో ఇట్ ఈస్ మెంట్ ఫర్ యూ. అండ్ ఇట్ ఈస్ నైస్. తాతయ్య ఎలా నేర్పించారు? ఆడుతూ పాడుతూనే ఆ ఆటలోనే నేర్పించారు. పెద్ద డిస్కోర్సెస్ అస్సలు నేర్పించలేదు. ఇలా టాటాయిస్ లా కూర్చొని వైబ్రేట్ చేసేవారు అంతే. అండ్ దట్ వాస్ బ్యూటిఫుల్. నాకు తాత ఫ్రేగ్రెన్స్ చాలా నచ్చుతుంది, ఇష్టం. తాతని హగ్ చేసుకున్నప్పుడు ఆ హగ్ చాలా నచ్చేది. పాదాలు ముద్దు పెట్టేటప్పుడు అంత బాగా. ఇట్ ఈస్ సంథింగ్ నైస్. సో నువ్వేంటి పిచ్చి తల్లి ఇలా వంగి పాదాలకు ఎవరైనా ముద్దు పెడతారే అని అడిగేవారు. ఫుల్ అలా పెడతాను, చాలా అందంగా ఉన్నావు, ఓ ముద్దులు ముద్దులు పెట్టేస్తుంటాను తాతయ్యకి. నువ్వు చాలా హ్యాండ్సమ్ కదా అంటే, బాబా కూడా హ్యాండ్సమ్ కదా, అలాగా. సో ఆ స్మాల్ స్మాల్ ట్రిక్ బిట్స్ ఇది చాలా అనుకున్నారేమో. లేకపోతే నువ్వు అన్నట్టు దేవుడుని వదిలేసి దెయ్యం అయ్యేదాన్నేమో. అంటే మనం కంటైన్ చేసుకునే ఆ డెఫినెట్లీ శక్తి కూడా ఉండాలి కదా లోపల. డెఫినెట్లీ అది మన ఆత్మ సంస్కారాన్ని ఇదంతా చెప్పబడింది మనకి. ఆత్మ సంస్కారాన్ని బట్టి మనం ఎంత పట్టుకోగలుగుతామో అంత ఇస్తారు ఆ జన్మకి అని. ఎగ్జాక్ట్లీ. సో నాకన్నా నీకే ఎక్కువ తెలుస్తుంది. నాకు కుతూహలం, క్యూరియాసిటీ చాలా ఉంది తెలుసుకోవాలని. కానీ సత్యం అన్నది ఎవరి సత్యం వారిది. ఇట్స్ యూనిక్. ఈచ్ పాత్ ఈస్ యూనిక్ అండ్ ఈచ్ లైఫ్ ఇస్. సత్యం అన్నదే కాదు స్వప్న. వెన్ ఇస్ అన్ని కాయిన్కి ఈ సైడ్ ఆ సైడ్ అన్నట్టే పెట్టేసారు మాటలు కదా. మాటలు ఎవరు కనిపెట్టారు? మనమేగా. అవును, కరెక్ట్. సో దెన్ ఐ డోంట్ ఈవెన్ బ్రాండ్ ఇట్. You don't even brand it I as don't this and even that. brand it. Satyam, asatyam. There is no duality. There is no duality, ante. It's all one. Just one. Not all. It's just one. గొప్పగా ఉందక్క. సో మీతో అంటే ఈ జర్నీ చేస్తున్నప్పుడు అయినా కూడా మీకు మన జస్ట్ వన్ అయినా కూడా మనకి స్ఫురణ కలిగించే కొన్ని అనుభవాలు జరుగుతుంటాయి. అలా మీకు ఫస్ట్ టైం ఏమన్నా జరిగిందా? ఉదాహరణకి ఒక కళ రావడం, ఇలా చాలా మంది చెప్తూ ఉంటారు. మీకు అలా జరిగాయి ఎక్స్పీరియన్సెస్ ఎప్పుడైనా? కళ అని కాదు, అమ్మ ఎప్పుడు అనేవారు, తాతయ్య అమ్మ మాట్లాడుకున్నప్పుడు నేను విన్నది. తర్వాత నాకు కొంచెం జ్ఞానం అంటే కొంచెం అవేర్నెస్ వచ్చిన తర్వాత తాత నాకు 8 ఏళ్ళు ఏదో ఉంటుంది అప్పుడు చెప్పడం, అమ్మను తాతయ్య మాట్లాడుకున్నప్పుడు ఇలాగా నేను పుట్టక ముందు రోజు మంగళవారం పుట్టానట. ఎర్లీ మార్నింగ్ అరౌండ్ 1 odd సంథింగ్ పుట్టినప్పుడు దేవి అవతరించి అమ్మతో అందట, ఈ పిల్ల నాలిక మీద త్రిశూలం రాశాను అని. సో దట్ వాజ్ మదర్స్ డ్రీమ్. సో ద నెక్స్ట్ డే ఐ వాజ్ డెలివర్డ్. తులసి అన్న పేరు పెట్టడం. తర్వాత ఊరికే కామెడీ చేస్తున్నారు తాతయ్య నేను అనుకునేదాన్ని. ఆ స్మాల్ హింట్సే పెద్ద లెసన్స్ అవుతాయని నాకు తెలియలే. చిన్నవి అన్నీ చాలా చిన్నవి. అప్పుడు అన్నారు ఇది ఎవరు అంటే పెద్ద తాతయ్య అంటే వాళ్ళు ఇంకా చాలా పెద్దోళ్ళు. అమ్మో వీళ్ళందరూ నా తాతయ్య నాకు తెలీదు. నేను మామూలుగా తులసి ఇప్పుడు అలాగే చిన్న పాపలాగే ఉండిపోయానమ్మా. సో ఐ డి నాట్ టేక్ ఎనీథింగ్ సీరియస్ అండ్ అమ్మో ఇది ఇదా అని అనుకోలేదు. మేబీ అందుకే నాకు ఈజీగా ఉందేమో చెప్పడానికి కూడా. ఏం లేదురా, ఎందుకు అవుద్దు ఇదే కదా తక్కువైంది కూరలో, ఇది సరిపోతుంది, పెద్ద ఏముంది, లేదంటే తనకి మన పేరు పెడదాందా అని చెప్పించాం. కూరకి ఇదే కాదు కదా, బెండకాయ పులుసు అయిపోతే దాన్ని పులుసు పెడదాం, అయితే స్టిక్కీ బెండకాయని పెడదాం పేరు. అలాగా వి స్టార్టెడ్. దీస్ స్మాల్ థింగ్స్ బికేమ్ వెరీ బ్యూటిఫుల్. నాతో పాటు అవి పెరిగేసినాయి. నా బుద్ధులు అలవాట్లు అలాగే పెరిగి పెద్ద తాతయ్యలందరినీ చూసేటప్పుడు వాళ్ళు నన్ను దీవించడం నాకు చాలా నచ్చింది. నన్ను ఇలా పట్టుకుని బంగారు, జనరల్గా వాళ్ళు మాట్లాడరు. హూ నోస్ ద లెవెల్స్ విల్ నెవర్ టాక్. ఏమని దీవించేవారు? అదే బంగారు తల్లి, బాబా నిన్ను చల్లగా చూసుకుంటాడు, బాబా నీతో ఉంటాడు, ఏ మాట్లాడుతున్నాను. సో నాకు ధైర్యం ఎక్కువ వచ్చేసింది. అమ్మ బాబా నాతో ఉన్నాడు, నన్ను ఎవరు ఏం చేస్తారు అంతే. అక్కడి నుంచి అలా ఆ ఫ్లోలో వెళ్ళిపోవడమేగా. అక్కడ చాలా మంది ఒక అర్థం పెట్టుకుంటారు, దేవుడు ఇలా, లేకపోతే మనం ఇలా అనుకుని కర్మని బట్టి మనం అనుకున్నాం కాబట్టి ఇలా అయింది, ఇలాంటివన్నీ పెట్టుకుంటారు. ఇన్ని థియరీలు మీరు పెట్టుకుంటారా? మైండ్లో ఉంటుందా? పెట్టుకోకూడదు, ఎవరు పెట్టుకోకూడదు కూడా. ఎందుకు పెట్టుకోవాలి థియరీలు? ఎవరు రాశారు థియరీ? ఎవరో కదా కనిపెట్టారు థియరీ అన్నది. ఇప్పుడు వాళ్ళే పెట్టుకుంటారో లేదో మనకు తెలియదు. ఎందుకు పెట్టుకోవాలి? ఫస్ట్
ప్రతిసారి యూ కాంట్ హ్యావ్ అ థియరీ ఫర్ ఎవ్రీథింగ్, రైట్? మీనింగ్, ఇంటర్ప్రిటేషన్స్. ఎందుకని? you're wasting your time, life and energy. బ్రెయిన్ స్పేస్ ఆల్సో. మేబీ పర్ఫెక్ట్. ఎందుకు అసలు? ఐ డోంట్ మేక్ ఇట్ ఎనీథింగ్ కాంప్లికేటెడ్. ఎందుకు అసలు దాన్ని ఎందుకు అంత కష్టపడి దానికి దాన్ని ఆ పదం ఇస్తే అది కూడా పెరిగిపోతుంది మనకన్నా ఎక్కువ. కాంప్లికేషన్ పెద్దది అయిపోతూ ఉంటుంది. కరెక్ట్. నో థియరీస్, నెవర్ హ్యావ్ థియరీస్, సింపుల్ లివ్ ఇట్, మేక్ ఇట్ వెరీ సింపుల్. యా, ఆల్రెడీ చాలా కాంప్లికేషన్స్ ఉన్నాయి. ఈ గాలి పీల్చొద్దంటాడు ఒకడు, ఆ ఏసీ వేయొద్దంటాడు, దగ్గొద్దంటాడు ఒకడు, గాలి వదలకంటాడు ఒకడు. అలా అయిపోయింది కదా ఇప్పుడు ఎన్వైరన్మెంట్. అది పొల్యూటెడ్, ఎక్కువ పొల్యూషన్ ఇవే కదా. సో దీన్ని మనం కూడా ఎందుకు ఇంకా మళ్ళీ దాన్ని కాంప్లికేట్ చేయడం? సో అలా మీరు మీ లైఫ్ అలా బీజం పడింది తాతయ్య దగ్గర. తర్వాత మీకు నేరుగా గురువులు బోధించినది ఇంకెవరన్నా ఉందా? తాతయ్య ఒక్కరే నాకు సర్వం. అండ్ అది తెలుసుకోవడానికే ఇంకా ప్రయత్నిస్తున్నాను. తాతయ్య ఏమిటి అనా నేర్పించని ఇంకా ఇంత ఉందా అని. అమ్మో ఎక్కడున్నాను నేనని, ఏ పేజీలో ఉన్నాను అప్పుడప్పుడు. సో దేర్ ఇస్ సో మచ్ లైక్ ఇంకా అదే పెద్ద ఓషన్ అంటారు కదా. ఇది ఆ ఓషన్లో నేను డెఫినెట్గా తేలుతున్నానని తెలుస్తుంది. మునగలేదు, తేలుతున్నానని తెలుస్తుంది. ఈ తేలి హాయిగా ఉందని తెలుస్తుంది. ఇలాగే వెళ్ళిపోదాం అనిపిస్తుంది. షిరిడి సాయిబాబా అసలు జగమంతా కూడా మనకి ఎంతమంది భక్తులు ఉన్నారో చెప్పక్కర్లేదు. సబ్కా మాలిక్ ఏక్ హై అని బోధించారు కదా. షిరిడి సాయిబాబా గారి గురించి తాతయ్య గారు ఏం చెప్పారు? తాతయ్య చెప్పింది ఎంత అందంగా బాబాకి ఇలా అన్నప్పుడు 3 folds పడేవి. ఎంత అందం చూసావు తులసి, దాని మీదే వీళ్ళు ఇలా పెడుతున్నారు. ఇలా విభూతి పెట్టేసి బొట్టు పెట్టారు. ఏది? ఆ ముడతల మీద. సో ఈవెన్చువల్లీ ఏమైంది? సబ్కా మాలిక్ అన్నారు ఆయన. ఓకే, ఆయన ఎవరిని కనిపెట్టారా ఇప్పుడు దాకా? ఓకే, సో అదే చాలు కదా ఫస్ట్. అవును. సో ఇలాంటివి ఇన్నున్నాయి స్వప్న ఇన్ జనరల్గా చెప్పింది. అవును. అండ్ ఏమన్నారు? ఓకే, సబ్కా మాలిక్ ఏక్ అంటే నువ్వు వెతకడం మొదలుపెట్టావా? అవునా, తాతయ్య చెప్పారా అని నేను అలా వెళ్ళలేదే. ఐ వెంట్ ఇట్. అవునా, బ్యూటిఫుల్ కదా. అవును కదా తాతయ్య, నువ్వే కదా మాలిక్ అన్నాను నేను డైరెక్ట్గా. సూపర్ అన్నారు తాతయ్య. వాడి అని చల్ల అంటారు తాతయ్య. చాలా ముద్దస్తే వెళ్ళి ఒళ్ళో కూర్చోబెట్టేసుకోవడమే. కూర్చున్నప్పుడు మళ్ళీ అదే పోస్టర్లో కూర్చుని నన్ను ఇలాగా. సో దెన్ ఐ ఫెల్ట్ ఐఎమ్ ద పెట్ చైల్డ్. నాకు ఇచ్చిన సచ్చరితలు కూడా షీ మై పెట్ చైల్డ్ అనే ఇచ్చారు. ఫస్ట్ సచ్చరిత. అండ్ అప్పుడు పారాయణం మొదలు పెట్టారా మీరు? అలా ఏం లేదమ్మా, పారాయణం కాదు కదా అది. సచ్చరిత అన్నది బాబా బతికినప్పుడు ఉన్న ట్రూ స్టోరీస్. అవును, ఆ స్టోరీసే సచ్చరిత. అవును, అది చాలా నిష్టగా భక్తులు చదువుతూ ఉంటారు. దాన్ని ఇన్నిసార్లు చదవాలని చదువుతారు అని వెనికిడి. మరి నాకు అదే నేను అన్నానే, నేను డెప్త్లోకి ఏది అన్నీ విన్నాను నేను కూడా. బట్ పారాయణం అన్నప్పుడు వీళ్ళు చాలా పెట్టుకున్నారు బుక్స్, ఈ స్తోత్రాలు ఇవన్నీ, అవి కూడా పారాయణం చేస్తున్నారు. ఏదో వ్రతాలు అవన్నీ, అది వాళ్ళ ఇది కదా. ఇప్పుడు మా ఇంట్లో ఈ కూర ఇలా వండుతాం, మీ ఇంట్లో వేరే లెక్క వండుతారు. అవును. సో ఇది నేను తిను అని నేను చెప్పను, అది నువ్వు తినక అని నేను చెప్పను. సో మీ ఓన్ పద్ధతిలో మీరు కనెక్ట్ అవ్వడం మొదలు పెట్టారు. ఎలా కనెక్ట్ అవుతారు రోజు బాబాతో మీరు? ఇలాగే నీతో కనెక్ట్ అవుతున్నా. ఇట్స్ బ్యూటిఫుల్. ఐ సీ బాబా ఇన్ ఎవ్రీథింగ్, రైట్? సో ఐఎమ్ హ్యాపీ. That's most difficult, right? You can't own everybody like that. But I'm owning kada. I'm taking you itself as Baba. Vachava da nana, come on, tell me. I'll listen. Manidram will have a chit chat come. Inte.